ప్యాసిజం ఉంది, ముస్సోలిని అంతేనా. ముస్సోలిని ద్వారా, ఎందుకంటే 4 నియంత్రులు ఉన్నారండి ఇప్పుడు. అక్కడ ఎలాగైతే 4 రాజ్యాలు ఉన్నాయో, ముస్సోలిని, ఐక్మ్యాన్, హిట్లర్, ఇంకొకరు ఎవరో ఉన్నారు, స్టాలిన్. వీళ్ళే ఎవరంటే నియంతలు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే యూదుడు అనేవాడే భూమి మీద లేకుండా చెయ్యాలన్నది వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. ఈ ప్రపంచంలో యూదుడు అనేవాడు ఉండకూడదని. ఆమె చెప్తారా? కొంచెం మీరు స్టోరీ విన్నట్టు అంటున్నారు, ఇది అలాగే ఉంది కానీ కొంచెం ఆమెను చెప్పండి, అర్థమైతే ఆమెను చెప్పండి. ఎందుకంటే ఇది సబ్జెక్టు చాలా క్రిటికల్ సబ్జెక్టు, కానీ మీకు అర్థమయ్యే విధంగా బోధించడానికి దేవుడు నాకు కృపనిచ్చును గాక. మీరు ఆమెను చెప్తేనంటే కొంచెం ఆసక్తికి వెళ్తారు సబ్జెక్టు. మీరు మౌనంగా అన్నారనుకో, పోయిన వారం చెప్పా, మౌనంగా ఏంటంటే దెయ్యం నిద్ర తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం క్లిష్టమైనది కాబట్టి నిద్ర తీసుకొచ్చింది. నువ్వు నిద్రపోయావు అనుకో, నువ్వు పొందుకోవాల్సిన ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోలేవు. జాగ్రత్తగా వినండి, అందుకని కొంచెం జాగ్రత్తగా. ఈ 4 నేతలు, ఈ ముసోలిని ప్యాసిజం అనే దాన్ని తీసుకొచ్చాడు, హిట్లర్ నాసిజం అని తీసుకొచ్చాడు. ఇప్పుడు రష్యా ఉత్తర దేశం కమ్యూనిజాన్ని తీసుకొచ్చింది. ఎన్ని ఈజాలు ఉన్నాయి? ప్యాసిజం, ఆ తర్వాత నాసిజం, ఇప్పుడు రష్యా తీసుకొచ్చింది ఏంటంటే కమ్యూనిజం. అయితే ఈ మూటిని గురించి మనం భయపడాల్సిన అవసరంలా, అవి ఏం చేయలేవు. ఇప్పుడు కమ్యూనిజం మన దేశం కూడా ఏమైంది తెలుసు? ఇప్పుడు పైకి మతం 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 అని కొట్టుకుంటున్నా ఒక గుంపేలే, ఆర్ఎస్ఎస్ అనే గుంపు ఒకటే, దానికి అనుబంధ సంస్థలు ఉన్నాయి, బజరంగ దళని, ఆ దళని, ఈ దళని, పిచ్చి పిచ్చి అన్నీ ఉన్నాయి. వాటికి ఒక రిజిస్ట్రేషన్ కూడా లేదంట, మైండ్ బ్లాక్ అది. ఇంతవరకు అంత పెద్ద సంస్థ కోట్లు ఖర్చు పెడతా డబ్బులు, వాటికి లెక్కలు కూడా లేవు. దారుణం చూడండి అసలు. ఒక రిజిస్టర్డ్ కాదు, కానీ చర్చిలో మాత్రం రిజిస్టర్ అయిపోవాలి. చర్చిలో చాలా మాత్రం కావాలి. ఎవడు రూల్ పెడతాడు? రూల్ లేనోడు, విన్నారా? అయితే ఇవేం చేయలేవు. కానీ ప్రపంచమంతా ఇప్పుడు కమ్యూనిజం మీద కొట్టుకుపోతుంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటారు చూసారా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా నుంచి వచ్చింది. ఏంటి కమ్యూనిస్ట్ అంటే? అసలు ఎందుకు ఏర్పడింది కమ్యూనిజం అనే పార్టీ అని అంటే, ప్రపంచమంతా కూడా ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ అనే సంస్థ ప్రపంచంలో ప్రతి దేశంలో మందిరాన్ని కట్టి, వాళ్ళు ఎవరైనా విశ్వాసంలో తప్పులు చేస్తే ఆ తప్పులను ఈ పోపుకి, లేకపోతే అక్కడ ఉన్న పాస్టర్కి, లేకపోతే అక్కడ ఉన్న ఫాదర్కి ఆ తప్పులు చెప్తే, ఆ తప్పులకి ఎంత పరిహారం చెల్లిస్తే నీ తప్పులు పోతాయి అనే విధంగా ప్రపంచంలో ఉన్న డబ్బును మొత్తం వీళ్ళు ఏం చేశారంటే కొల్లగొట్టారు. రష్యాలో కూడా అలా జరిగింది. అప్పుడు రష్యా ఒక నిర్ణయం తీసుకుంది, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉండి ప్రపంచ డబ్బును వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు కనుక, వాళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు కనుక, ఇక మనం అలాంటి వాటిని ప్రోత్సహించకూడదని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేది తయారైంది. అయితే జాగ్రత్త వినండి, ఈ మూడిటి కంటే బలమైన రాజ్యం ఏదంటే రోమనిజం. చెప్పండి. నేను ఆ అధ్యాయం చదవట్లేదు, కానీ ఈ స్టోరీ అర్థమైందంటే మీకు అక్కడ చదివే ప్రతిదీ కూడా అర్థమైనట్టే. ఇందాక ఉత్తర రాజ్యం అంటే ఏమన్నాం? ఇక్కడ ఫస్ట్ ఏమో సిరియా అన్నాం, దక్షిణ రాజ్యం అది ఐగుప్తు. ఏం అందట్లా, ఇది మరి పొడవగా వేశారు దీన్ని. అయితే ఇప్పుడు ఉత్తర రాజ్యము
రష్యా అయింది, దక్షిణ రాజ్యము అమెరికా అయింది. ఇది మైండ్లో పెట్టుకోండి, జాగ్రత్త వినండి. ఉత్తర రాజ్యం కొంతసేపు బలంగా ఉంటుంది, మీరు అధ్యయనం చదివితే, కొంతసేపు దక్షిణ రాజ్యం బలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఉత్తర రాజ్యానికి భయపడుతుంది, దక్షిణ రాజ్యానికి భయపడేవాడు ఎవడు లేడు. సిరియా అమెరికా ఒక బాంబు వేసిందంటే అమెరికా చేస్తుంది వచ్చి బాంబులు ఎట్లేదా. చివరికి అమెరికా ఆ సిరియాకి భయపడి ఇప్పుడు కాంప్రమైజింగ్ అవుతూ ఉంది. యుద్ధాన్ని ఇప్పుడు కొన్ని రోజులు ఆపారు, అలాగా జస్ట్ అలా ఆపుతూ ఉన్నారు. కారణం ఏం జరుగుతుందంటే, ఇది కొన్ని రోజులు బలంగా ఉంటుంది, ఇది కొన్ని రోజులు బలంగా ఉంటుంది. ఆ అధ్యాయం అంతా అదే. కానీ ప్రస్తుతం ఉన్న టైంలో మాత్రం ఆత్మ సంబంధంగానేమో అమెరికా బలంగా ఉంటే, భౌతికంగానేమో ఉత్తర రాజ్యం బలంగా ఉంది ఇప్పుడు. అందుకే ఉత్తర రాజ్యం అండ్ రష్యా, యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. ఇంతవరకు ముగిసిందా? మగవాళ్ళ ప్రవక్త అన్నాడు, ఈ ముస్సోలిని టైంలో ఈ ముస్సోలిని రెండవ ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఎలా స్టార్ట్ చేశారంటే, ఇథియోపియా అనే దాన్ని స్వాధీనపరుచుకున్నాడు ముస్సోలిని. వారిద్దరితో స్టార్ట్ అయిన యుద్ధం 1936 నుంచి 45 వరకు జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు? దరిదాపులు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు ఒకరితో యుద్ధం జరిగిందంటే జరగలా, ఇద్దరితో స్టార్ట్ అయింది యుద్ధం. ఆ ఇద్దరితో స్టార్ట్ అయిన యుద్ధం చివరికి ప్రపంచమంతా అలుముకుని 45గా ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇప్పుడు కూడా మీరు అనుకోవచ్చు మూడో ప్రపంచ యుద్ధం దాకా స్టార్ట్ అవ్వలేదని. అనుకుంటున్నారా స్టార్ట్ అవ్వలేదని? ఆల్రెడీ రష్యా యొక్క ఏమంటారు, అతను ఒక మంత్రి చెప్పాడు, ఇది ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధమేరా బాబు, ప్రారంభం అయిపోయింది అన్నాడు ఆయన. అంటున్నారా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒకవైపు అటు, రెండో వైపు ఇజ్రాయేలు, చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలు. అది స్టార్ట్ అయింది, ఇంకా ముగిసిందా? మొగలేదా? మొగవట్లా. కారణం ఏంటి తెలుసా? ఆల్రెడీ ఉత్తర రాజ్యం యొక్క ప్రభావము, దక్షిణ రాజ్యం యొక్క ప్రభావము ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఒకవైపున దక్షిణ రాజ్యం ఏమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ నువ్వేమైనా చేయి అంటుంది. ఉత్తర రాజ్యం ఏమో రష్యా ఏమో ఉక్రెయిన్ని ఇష్టానుసారంగా దాడి చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం రష్యా ఇటు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరికి? ఈ మహమ్మదియన్ బ్లాక్స్కి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఎటుంటే అటు రష్యా ఉండదు, దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రపంచమంతా ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో జరుగుతూ ఉంది. వీటి రెండింటి యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ అధ్యాయం మొత్తం చదివితే చాలా టైం అయిపోద్దని నేను క్లుప్తంగా చెప్తున్నా, దేవుడు మాకు కృపణిచ్చును గాక. వీళ్ళ పని ఏంటంటే అనుదిన బలిని నిలిపివేయడం. అనుదిన బలిని నిలిపివేయడం, అదే మనం చదివింది అక్కడే. నేను చదివిందంతా కూడా అదే. ఎక్కడ మీరు 11వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్టుగా కడపట్టునుండదు. 30వ వచనం. అంతటి కిత్తీయుల ఓడలు అతని మీదకు వచ్చడం వలన అతడు వ్యాకులు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. నాశనమైన హేయ వస్తువు ఏంటి? వీళ్ళ అనుదిన బలిని నిలిపివేయటం ఏంటి? ఇది మీకు అర్థమైతే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటో మీకు అర్థమైంది. వింటున్నారా? ఇంతవరకు అర్థమైంది మీకు? ఈ రోమన్ క్యాథలిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? రోమన్ క్యాథలిక్ అమెరికా కలిపి ఎందుకు ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాన్ని ఆపి వాళ్ళొక పని చేయడానికి పూనుకుంటున్నారు? చివరికి వాళ్ళు ఆపుతారు యుద్ధాన్ని. మూడో ప్రపంచ యుద్ధాన్ని కొద్ది నిమిషాలు మాత్రం, కొన్ని సంవత్సరాలు మాత్రం ఆపుతారు. ఎందుకు ఆపాలినంటే బైబిల్ చెప్తుంది,